ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. సో ప్రస్తుతం మనతో సుభాష్ చంద్ర సార్ ఉన్నారు, ఎక్స్ డిప్యూటీ మేయర్. ఆయన అడిగి తెలుసుకుందాము ముఖ్యంగా ఎలాంటి పరిస్థితులు జూబ్లీ హిల్స్ లో ఉన్నాయి ప్రెసెంట్, ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి, గెలిపించుకుంటే ఎలాంటి సాల్వ్ అవుతుంది అని చెప్పేసి. సార్ హాయ్ సార్. జూబ్లీ హిల్స్ ఎన్నిక ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ 100% ఏదైతే ఉందో గెలవబోతా ఉన్నాం. జూబ్లీ హిల్స్ అంటేనే సమస్యలు. ప్రజలకు మోసము చేసినటువంటి 3 మిత్రులు ఉన్నారు. వాళ్ళను నేను అంత పెద్ద మాట అనను నేను, ఎందుకంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, కేటీఆర్ గారు మంత్రి, రేవంత్ రెడ్డి గారు సీఎం. ఈ 3 కూడా అప్పుడేమో 10 ఏళ్లలో వాళ్ళే మున్సిపల్ మినిస్టర్లు, ఇప్పుడేమో రేవంత్ రెడ్డి మున్సిపల్ మినిస్టర్. నేను డైరెక్ట్గా మీ ఛానల్ ద్వారా వాళ్ళని అడుగుతున్నాను, వాళ్ళు 10 సంవత్సరాలు 2 సంవత్సరాలు, ఈ 12 సంవత్సరాలు మీరు ఇక్కడ ఉండేటటువంటి బోరబండ ప్రాంతం కానీ, షేక్పేట్ ప్రాంతం కానీ, రహమత్ నగర్ కానీ, ఎర్రగడ్డ కానీ, మధురా నగర్ కానీ, ఇక్కడ ఉండేటటువంటి కాలనీలు ఏవైతే ఉన్నాయో, రాజీవ్ నగర్ కాలనీ, జయంతి నగర్ కాలనీ, శాస్త్రి నగర్ కాలనీ, సిద్ధార్థ నగర్ కాలనీ, మరి ఇన్ని మధురా నగర్ కాలనీ, ఇంత కాలనీలు ఇంత ఉన్నాయి. అదేవిధంగా మిగతా ఏదైతే ఉందో ఎర్రగడ్డ ప్రాంతంలో ఉండేటటువంటి ఎంట్రన్స్ ఏదైతే ఉందో, మీరు ఏం చేశారు ఈ 12 సంవత్సరాలని ఇద్దరికి వచ్చాను సార్. ఈ రోజు వచ్చి ప్రజలకు కళ్ళబొల్లి మాటలు చెప్తూ రాబోయేటటువంటి రోజుల్లో మా క్యాండిడేట్లను గెలిపిస్తే మేము ఇది చేసాం అది చేసాం, ఇంతవరకు ఏం చేయలేదని, ఏం చేసిరని నేను కేటీఆర్ని ప్రశ్నిస్తున్నాను. 2 సంవత్సరాలు ఎందుకు చేయలేదని నేను మన యొక్క రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను. మీరు ఎక్కడుంది? మీరు రహమత్ నగర్ లో ఉండేటటువంటి సమస్యలు ఎత్తుతున్నో కాలు పెట్టలేనటువంటి పరిస్థితి, బోరబండల కాలు పెట్టలేనటువంటి పరిస్థితి, ఎర్రగడ్డల కాలు పెట్టలేనటువంటి పరిస్థితి, షేక్పేట్ డివిజన్ల కాలు పెట్టలేనటువంటి పరిస్థితి. కిందే ఉన్నట్టు సివరేజ్ సిస్టమ్ బాగాలేదు, డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు, మంచినీటి వ్యవస్థ బాగాలేదు, వీధి దీపాలు వెలుగడం లేదు, ప్రజల యొక్క రోడ్లన్నీ ఎట్లా ఉన్నాయంటే ఇప్పుడు చూడు, మనం ఇక్కడనే నిలబడ్డాం. జర కెమెరా కింద పెట్టామా, నువ్వు నిలబడ్డావు, ఎట్లుంది చూడు జర. ఇది రోడ్ అంటరా, దీన్ని రోడ్ అంటరా? నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఈ విధమైనటువంటి ఏదైతే మున్సిపల్ శాఖ ద్వారా చేసేటటువంటి పనులు, నిధులు మీ చేతిలోనే ఉన్నాయి. నువ్వే మినిస్టరు, చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు. నేను డిప్యూటీ మేయర్గా నేను 5 సంవత్సరాలు పనిచేసినాను, 5 సార్లు పనిచేసినాం. మేము డిప్యూటీ మేయర్ ఉన్నప్పుడు ఈ హైదరాబాద్ సిటీకి బెస్ట్ సిటీ అవార్డు వచ్చింది, బెస్ట్ సిటీ అవార్డు వచ్చింది. ఈ మేము ఉన్నప్పుడు బెస్ట్ లైటనింగ్ సిటీ అవార్డు వచ్చింది, బెస్ట్ గ్రీన్ సిటీ అవార్డు వచ్చింది, బెస్ట్ ఐకాన్ సిటీ అవార్డు వచ్చింది. ఇవన్నీ మేము తీసుకున్నాం. పక్కనే ఉండేటటువంటి కృష్ణకాంత్ పార్క్ ఉంది, మేము ఇనాగ్రేషన్ చేసినాం. మా పేరుంది ఆడ. తీగల కృష్ణారెడ్డి గారు మేయరు, సుభాష్ చంద్రజీ డిప్యూటీ మేయరు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండేటటువంటి పేరుంది. ఇక్కడ ఉండేటటువంటి మధురా నగర్ కాలనీ ఉంది, మధురా నగర్ కాలనీలో అండర్ గ్రౌండ్ సిస్టమ్ ఏదైతే ఉందో మేము డెవలప్మెంట్ చేసినాం. ఈ రోజు ఆ నాలా ఒకప్పుడు అయితే అది ఉండే, కానీ దాని తర్వాత మీరు ఏం చేశారని నేను అడుగుతా ఉన్నాను. ఇప్పుడు బీజేపీ పార్టీని అసలు మా కాంపిటీషన్ కాదు అని కాంగ్రెస్ అభ్యర్థులు, ఆ బీఆర్ఎస్ అభ్యర్థులు చెప్తున్నారు. పార్టీ ఉందా, బీజేపీ పార్టీ ఉందా అని కొంచెం వ్యంగ్యంగా మాట్లాడిన పరిస్థితులు మనం చూస్తున్నాం. వాళ్ళకి ఏం చెప్తారు సార్? మరి బీజేపీ పార్టీ లేకుంటే కేంద్ర మంత్రి ఇక్కడికే కదా ఎన్నికైంది, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా లేడని ఎట్లా అంటాడు? తెలివి లేనటువంటి వాడు అడగాలి. కేంద్ర కేబినెట్ మినిస్టరు గంగాపురం కిషన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం ఇక్కడ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇప్పుడు కాదు కదా, గత 5 సంవత్సరాలు ఉన్నాడు, ఇప్పుడు కూడా 1 సంవత్సరం ఉన్నాడు కదా. అది తెలివి లేనటువంటి మూర్ఖత్వం మాటలు. ఎందుకంటే చాతగానోడు అంట మాటలు మాట్లాడేటటువంటి మాటలు మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నాను, ఇక్కడ ఉన్న స్లమ్లకు రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వలేదు? ఇక్కడ ఉండేటటువంటి స్లమ్లకు ఏదైతే ఉందో ఈ రోజు బస్తీ దవాఖానాలు నరేంద్ర మోడీ పైసలతోటి నడుస్తున్నాయి. ఈ రోజు 4 సంవత్సరాల నుండి ఫ్రీ రేషనింగ్, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అందరికీ నరేంద్ర మోడీ పంపించినటువంటి రేషన్ కార్డు మీద నడుస్తుంది. నీకేంది? సోకొక్కడిది, సొమ్మొక్కడిది. సొమ్మేమో నరేంద్ర మోడీది, సోకేమో రేవంత్ రెడ్డి. ఇంతకుముందు కేసీఆర్ ఉండే, ఇప్పుడు ఆయనది. ఇప్పుడు అంగన్వాడీ పైసలు ఎవరు ఇస్తారు? మీరు ఇస్తలేరు.
ఎవరు ఇస్తలేరు. అంగన్వాడీ పైసలు ఇచ్చేది నరేంద్ర మోడీ ప్రభుత్వం. అంగన్వాడీలో పనిచేసేటటువంటి ఆయాలకు ఇచ్చే పైసలు నరేంద్ర మోడీ. అంగన్వాడీలో ఏదైతే ఉన్నదో బాలింతలకు ఇచ్చేటటువంటి బాలామృతం ఏదైతే ఉందో, పుట్టినటువంటి పిల్లగాడు మరి ఏదైనా గర్భవతి అయినటువంటి మహిళ బాగుండాలంటే బాలామృతం అన్నటువంటిది న్యూట్రిషన్ ఫుడ్ ఉంది. అది ఎవరిస్తారో నరేంద్ర మోడీ పంపించరు. నరేంద్ర మోడీ పంపించరు. ఇదే స్లమ్లో ఉన్నోళ్ళు, ఇదే బస్తీలో ఉన్నోళ్ళు, ఇదే కాలనీలో ఉన్నారు ఈరోజు ఆరోగ్యవంతంగా కరోనా సమయంలో ఉన్నారంటే కేవలం నరేంద్ర మోడీ వారి యొక్క వల్లనే ఈరోజు మనం అక్కడ కరోనా ఒక్కొక్కరికి 20,000 30,000 డబ్బు ఉన్నటువంటి వాళ్ళు వ్యాక్సిన్ తీసుకున్నారు. అప్పుడు ఆ వ్యాక్సిన్ ఫ్రీ ఇచ్చినాం, ఇక్కడ ఫ్రీ ఇచ్చి ఈరోజు బతికిచ్చినాం. కాబట్టి ఈ విధానం కాదు, అడిగే అసలు ఓటు హక్కు అడిగే నైతిక హక్కు ఇద్దరికి లేదు. అటు కేటీఆర్కి లేదు, ఇటు రేవంత్ రెడ్డికి లేదు. ఎందుకంటే మీరు ఏం చేయలేదు. మేమున్నాం 5 సంవత్సరాలు. ఈరోజు మెట్రో ఎదురుగా పోతుంది, మెట్రో మోతీనగర్కి వెళ్ళి పోతుంది, ఇక్కడికి వెళ్ళిపోతుంది, యూసుఫ్గూడకి వెళ్ళిపోతుంది. మేము తీసుకొచ్చినాం. అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఒప్పించి టోటల్ హైదరాబాద్ సిటీలో మెట్రో తీసుకొచ్చింది మేము. ఈరోజు హైదరాబాద్ సిటీలో అభివృద్ధి జరుగుతుందంటే ఓన్లీ అమృత్ సిటీ కింద వచ్చినటువంటి డబ్బుల ద్వారానే జరుగుతుంది. ఒక్క రూపాయి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము నిధులు విడుదల చేయడం లేదు. అప్పుడు వాజ్పేయి గారు ఉన్నప్పుడేమో సిటీ ఛాలెంజింగ్ ఫండ్, ఇప్పుడేమో మన యొక్క నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడేమో అమృత్ సిటీ కింద వచ్చినటువంటి ఫండ్స్ తోటే ఈరోజు జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం మేము. ఇంకా ప్రజలందరూ ఆలోచన చేయండి. ఈ యొక్క జూబ్లీ హిల్స్ బాగుపడాలంటే జూబ్లీస్లో ఉండేటటువంటి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉండేటటువంటి క్యాండిడేట్ ఏదైతే కాంగ్రెస్ క్యాండిడేట్ ఏదైతే ఉందో మజ్లిస్ క్యాండిడేట్ డైరెక్ట్గా, ఇంతకుముందు కార్పొరేటర్గా మజ్లిస్ క్యాండిడేట్ ఓడిపోయాడు, మజ్లిస్ క్యాండిడేట్ ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. పోయిన సంవత్సరం ఇండిపెండెంట్ క్యాండిడేట్ వేసి మజ్లిస్ సపోర్ట్ తీసుకొని ఓడిపోయాడు. మళ్ళీ ఇప్పుడేమో అదే గాడిద పులి చర్మం దొడుకొచ్చినట్టుగా ఇప్పుడు వచ్చేమో కాంగ్రెస్ క్యాండిడేట్ అంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా అసలు కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలు సంతోషంగా ఉన్నారు, కానీ నరేంద్ర మోడీ గారు 140 కోట్ల మంది గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు ముస్లిం కంట్రీస్ అన్ని కూడా నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలకు శబాష్ అంటున్నారు. కాబట్టి ఈ ముస్లిం యొక్క తీసుకొచ్చి ముస్లిం ఓట్లు పడితే మేము గెలుస్తాం అనేటువంటి నిద్ర ఉండొద్దు. కేవలం ముస్లింలే కాదు, వాళ్ళు కూడా మన యొక్క భారతదేశంలో వాళ్ళు కూడా భాగస్వామ్యాలు. కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి ముస్లిం సోదరులను కూడా కోరుతా ఉన్నాను, మీరు అసనొద్ది మాటలలో పడకండి, రేవంత్ రెడ్డి మాటలలో పడకండి, కేటీఆర్ మాటలలో పడకండి. మీరు జూబ్లీ హిల్స్ బాగుపడాలంటే, జూబ్లీ హిల్స్ అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే, జూబ్లీ హిల్స్లో మంచినీటి వ్యవస్థ తీరాలంటే, డ్రైనేజ్ సమస్య తీరాలంటే, రేషన్ కార్డులు కావాలంటే, పెన్షన్ కావాలంటే, రోడ్లు మంచి కావాలంటే, మీ పిల్లలు మంచి బడులలో చదవాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటేసి లంకల దీపక్ రెడ్డి గారిని ఎక్కువ మెజార్టీతో గెలిపిస్తారని విశ్వాసం కూడా భారతీయ జనతా పార్టీకి ఉంది. భారత్ మాతాకి జై. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.